గారిని సీనియర్ కామ్రేడ్ దశరథ్ గారు జెండాను ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నారు. ఫోటో వీడియో ఫోటో రెండు చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కార్యక్రమాన్ని ఉద్దేశించి దశరథ్ గారు మాట్లాడాల్సిందిగా సోదరులారా, కామ్రేడ్స్, ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం సపరేట్ ఇవ్వాలని చెప్పేసి ఎంతోమంది మేధావి వర్గాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, లాయర్లు కావచ్చు, సకండ ప్రజలు కూడా తెలంగాణ కాన్స్టిట్యూన్సీ తెలంగాణ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అనేక మంది వివిధ పద్ధతుల్లో పోరాటాలు చేసేటువంటి చరిత్ర ఉన్నది తెలంగాణ తెచ్చుకోవడానికి. అందులో చాలామంది దాదాపు 15,000 మంది బలిదానం చేశారు. అలాగే 349 మందిని కాల్చి చంపడం జరిగింది. రక్తంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణని ఎందుకోసం తెచ్చుకున్నాం? మన నీళ్ళు, మన నిధులు, మన ఉద్యోగాలు, మన హక్కులను కాపాడుకోనికే అని ఆనాడు బలిదానం చేసినటువంటి యొక్క వీరుల యొక్క త్యాగాన్ని గుర్తించుకొని మరి రాబోయే రోజుల్లో మన తెలంగాణలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి, ఉద్యోగాలకు కూడా తెలంగాణలోకి రావాలి, తర్వాత తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదురు తిరగాలి అనే ఉద్దేశంతో మనం త్యాగం చేశారు. కానీ ఈరోజు చూసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు చూసుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల కొన్ని కార్యక్రమాలు తెలంగాణలోకి ఇచ్చారు. కానీ ఆ తర్వాత యథావిధంగా వలస వచ్చేటువంటి వాళ్ళని తర్వాత ఇదివరకు ఇక్కడ అధికారం చెల్లించేటువంటి ఆంధ్ర పాలకులు వెనక నుండి ఉండి మళ్ళా యథావిధంగా వాళ్ళ ఉద్యోగాలను మనం పట్టుకుపోతూ ఉన్నారు, మన అప్పులని కాజరాష్ట్రానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇందుకోసమే నాకు ఆనాడు మన వీరులు బలిదానం చేసింది. కాబట్టి వాళ్ళ బలిదానాన్ని వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి కలగనుకుంటే ఇలాంటి అన్యాయం జరగకూడదు. అందుకని మన అందరం కలిసి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే ఇతర వీళ్లకు ఎలాంటి వేలాప్రయం రాకుండా అందరం కలిసి వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించి ఆత్మశాంతి కోసం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. మళ్ళీ దొడ్డిదారిన తెలంగాణలో ఉన్నటువంటి అధికారం ఛేదించుకోవాలని చెప్పేసి డబుల్ ఇంజిన్ పేరుతో బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన పార్టీ కానీ ఈ 3 కలిసి జతగట్టి మన దాంట్లకు తెలంగాణలో గుర్తుకొని రావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి సెటిలర్స్ ఏదైతే ఉన్నారో ఆ ఓటర్ని ఆకర్షించి మరి తెలంగాణలో రాజకీయాలు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ పౌరులకే తెలంగాణ హక్కులన్నీ కూడా దక్కాలని చెప్పేసి మనందరం కూడా ఐక్యతగా ఉండి పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజు ఎన్నికల్లో కూడా మన ఓట్లన్నీ తీసేసి మన కడుపున్న ఓట్లు చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల కమిషనర్ గారు కొత్త లిస్ట్ తయారు చేయమని చెప్పారు. మన దృష్ట్యా మనం బెంగాల్లో అనేకమైన 96 లక్షల మంది ఓట్లు తొలగించారు. ఇక్కడ కూడా ప్రయత్నం చేసేసి ప్రభుత్వం అధికారి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది, మన హక్కులను కాల్చడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అటువంటి అవకాశం లేకుండా తెలంగాణ పౌరులు, తెలంగాణ యువకులు అందరి గురించి మరి యొక్క ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆ త్యాగాన్ని గుర్తించుకొని మనం అందరూ సంఘటితమై ఎక్కడ అనేది అక్కడ ఎదుర్కొని మన హక్కులను సాధించుకొని ముందుకు రావాలని తెలియజేసుకుంటూ మన హక్కులను మనం కాపాడుకోవాలి, మన ఉద్యోగాలు మనం కాపాడుకోవాలని మీకు అందరూ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల సెక్రటరీకి మీకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ అమర
వీరులకు తెలంగాణ కోసం పాలన చేసిన అమర వీరులకు